అంటే మీరు చెప్పడం కూడా ఏమని చెప్తున్నారంటే ఇది 100 కాదు 200 అంటే నేను 100 అంటున్నాను. ఇప్పుడు 1,00,000 కాదు 10,00,000 కూడా కాదు. మీరు దాదాపు 200,00,00,000 అని చెప్పని కూడా మీరు ఫిగర్‌తో కూడా చెప్పడం 200 జరుగుతుంది. కోట్లు ఒక్క కంపెనీది. ఆ ఓకే. 200 కోట్లు ఇప్పుడు దాని గురించి పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ ఇవ్వాలి అంటే, మా లాయర్ గారు నాగరబాబు గారు ఇస్తారు. ఒక షూర్. 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 ప్రోబో అని ఒక కంపెనీ గురించి. షూర్. షూర్ సార్. సార్ చెప్పండి. అంటే 200,00,00,000 అని చెప్పని ఒక కంపెనీ నుంచే 200,00,00,000 అని చెప్పని అంటున్నారు. అంటే ఒక కంపెనీ నుంచి 200,00,00,000 అంటే దాదాపు మీరన్నట్టుగానే ఎన్ని కంపెనీస్ అదే విధంగా ఎన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా మరి వస్తాయనేది మీరు చెప్పండి ఒకసారి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రజలందరూ గూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ఎలాంటి కన్‌ఫ్యూజన్ అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది లీగలా? ఇల్లీగలా? యెస్. వాళ్ళు క్లెయిమ్ చేస్తుందేంటి? ధోని ప్రమోట్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తున్నాడు. యెస్. అండ్ పెద్ద పెద్ద హీరోలు ప్రమోట్ చేస్తున్నారు. యెస్. హర్ష సాయి నేను ప్రమోట్ చేస్తే వచ్చే తప్పేంటి అని అనే అడుగుతున్నారు. లీగల్ పాయింట్‌ని తను రైజ్ చేస్తున్నాడు. యెస్ సార్. ఇక్కడ మనం లీగాలిటీ ఎలా చూడాలి అనంటే, లీగాలిటీ ఎప్పుడొస్తుందండి? హర్ష సాయి ప్రమోట్ చేసినటువంటి లోటస్ 365 అనే బెట్టింగ్ యాప్. అవును. దాని లీగాలిటీస్ మనం చూద్దాం. మనం లీగల్, ఇల్లీగల్ అని ఎలా చెప్తామంటే, ఎనీ కంపెనీ భారత ప్రభుత్వం కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయి ఉంటేనే అది లీగల్గా ఇండియాలో ఆపరేషన్ చేయడానికి అథారిటీ ఉంది. ఓకే. సో బెట్టింగ్ కంపెనీ అనేది వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి మా విధి విధానాలు ఇవి, మేము బెట్టింగ్ యాప్ గేమింగ్ యాక్ట్ కింద మేము రిజిస్టర్ అవుతూ ఉన్నాము, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద మా కంపెనీ రిజిస్టర్ అవుతుంది, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇది, మా క్యాపిటల్ ఇది అని రిజిస్టర్ చేస్తారు. అవును సార్. దానికి లీగల్ వ్యాలిడిటీ ఉంది. కానీ హర్ష సాయి ప్రమోట్ చేసినటువంటి లోటస్ 365 న్యూస్ అనే దానికి ఎక్కడ రిజిస్టర్ అయ్యిందండి? అది దానికి లీగాలిటీ ఉందా? ఎక్కడ రిజిస్టర్ అయ్యింది? ఇండియన్ జ్యూరిస్డిక్షన్ కింద వస్తుందా? అది రాదు. ఎక్కడో క్రూసియానాలోనో వేరే కంట్రీలో యుఎస్ఏలోనో ఎక్కడో రిజిస్టర్ అయిన యాప్స్ ఇవి. సో ఇండియాలో రిజిస్టర్ అయిన యాప్స్, ఇండియాలో రిజిస్టర్ అయిన గేమింగ్ కంపెనీస్, ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వచ్చినటువంటి గేమింగ్ కంపెనీస్ ఇండియన్ గవర్నమెంట్కి 30% జిఎస్టీ పే చేస్తూ ఉన్నాయి. ప్రాపర్ మెకానిజం సెట్ చేసి ఉంది వాటికి. దానికి ఒక గ్రివెన్స్ రెడ్రెసల్ మెకానిజం కూడా, అక్కడ ఏదైనా వైలేషన్ జరిగితే ఎలా రిపోర్ట్ చేయాలి, ఎంతసేపట్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, బ్యాంక్ ఏమైనా మిస్యూజ్ జరుగుతూ ఉందా అనేటువంటి క్లియర్ మెకానిజం అక్కడ ఉంది. కానీ హర్షసాయి ప్రమోట్ చేసినటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అని ఎందుకు అంటున్నామంటే, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఇది రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఇల్లీగల్ అని చెప్తున్నాం. ఓకే. ధోని ప్రమోట్ చేసినా, విరాట్ కోహ్లీ ప్రమోట్ చేసినా, ఇంకేదైనా హీరో ప్రమోట్ చేసినా కానీ వాళ్ళు ఫస్ట్ లీగల్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇండియాలో రిజిస్టర్ అయిందా కాదా? ఇండియాలో రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా, ఓకే. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యిందా లేదా, ఇక్కడ ఒక ప్రాపర్ గా జిఎస్టీ పే చేస్తూ ఉన్నారా లేదా. షూర్. అండ్ అట్ ది సేమ్ టైం ఈవెన్ ధోని ఇచ్చినా కానీ ఎలా ఇస్తాడండి? ధోని తన కాల్ షీట్ ఇచ్చి ఒక వీడియో షూట్ చేసుకోవడానికి ఇస్తాడు. అంతేగాని ధోని పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో, ధోని పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడు. అండ్ ధోని కూడా తను ఏ బెట్టింగ్ కంపెనీతో అయితే టైఅప్ అయితే ఉన్నాడో, ఇండియన్ గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయిన కంపెనీతో టైఅప్ అయితే ఉన్నాడో, తను సర్వీస్ చేసినందుకు కూడా మళ్ళీ జిఎస్టీ గవర్నమెంట్కి పే చేస్తున్నాడు. ఓకే. రైట్. ఈ పాయింట్ కూడా ఉంటుంది అయితే. ఇంకొకటి హర్ష సాయి ఏం క్లెయిమ్ చేస్తున్నాడు? యూట్యూబ్లో మీరు నెంబర్ ఆఫ్ యాడ్స్ వస్తూ ఉన్నాయి, గూగుల్ గైడ్ లైన్స్ ప్రకారం మనం చేయొచ్చు అని చెప్తా ఉన్నాడు కదా. గైడ్ లైన్స్ ప్రకారం అంటున్నారు. అదే విధంగా గవర్నమెంట్ అప్రూవల్ యాప్స్ అని కూడా చెప్తున్నారు. గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్ అని చెప్పేదే పెద్ద అబద్ధం. ఎందుకు అంటే ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్ కాదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ ఇండియాలో రిజిస్టర్ కాలేదు. అండ్ ఒకవేళ రిజిస్టర్ అయిన యాప్స్ కూడా తెలంగాణలో, ఆంధ్రాలో ప్రమోట్ చేయడము తప్పే నేరమే, ఆడటము తప్పే, దాన్ని ప్రమోట్ చేయడం అంతకన్నా పెద్ద నేరం. ఎందుకు ధోని చేసింది ఏది ఇక్కడ ఓపెన్ కాదు, కోహ్లీ చేసింది ఏది ఇక్కడ ఓపెన్ కాదు, రితిక్ రోషన్ చేసింది ఏది ఇక్కడ ఓపెన్ కాదు. ఇతను వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూసుకొని ఎక్కడో వేరే కంట్రీలో టెర్రరిస్ట్ కి ఫండ్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ ని ఇక్కడికి తీసుకొస్తున్నాడు. అది మన ఇండియన్ సెక్యూరిటీకి, జిఎస్టీకి, ఆర్థిక వ్యవస్థకి అన్నిటికీ పెద్ద దెబ్బ.
ఒక పెద్ద తీవ్రవాదిలో తయారయ్యాడు హర్ష సాయి అనేవాడు. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే సార్ రవి గారు, ఇప్పుడు హర్ష సాయి చేస్తున్న ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తనొక్కడే కాదు ఆ రేంజ్ ఆఫ్ ఫేమ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా వీటిని ఎంకరేజ్ మళ్ళీ చేస్తున్నారు. సేమ్ అగైన్ వీఆర్ గెటింగ్ ఇన్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్. సో ఎంకరేజ్ చేస్తున్నారు. సరే ధోని హర్ష సాయి ఒకటే అనుకుందాం, డిఫరెన్స్ ఏంటో అర్థమైందా? ధోని చేసేవి ఏవి ఆంధ్ర తెలంగాణలో ఓపెన్ కాదు, కానీ హర్ష సాయి ప్రమోట్ చేసేవి ఓపెన్ అవుతున్నాయి. ఇంకొకటి లీగల్ వాటి మీద రెగ్యులేట్ చేయొచ్చు, ఇల్లీగల్ వాటి మీద రెగ్యులేట్ కరెక్షన్ ఉందండి. మనకి గూగుల్ అండ్ యూట్యూబ్ మెకానిజం లో యాడ్సెన్స్ మెకానిజం ఒకసారి వెరిఫై చేయండి. గూగుల్ యాడ్సెన్స్ ప్రకారం ఇప్పుడు ధోని దగ్గర నుంచి తీసుకున్న వీడియోని ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని గూగుల్ యాడ్సెన్స్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యి ఉంది, సో వీళ్ళకి అన్ని ప్రాపర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనకి యాడ్ రన్ అవుతుంది అక్కడ, డైరెక్ట్ ధోని అకౌంట్లో రన్ అవ్వట్లేదు. సెకండ్ ఏంటంటే ఇతను ఏం చెప్తున్నాడు, యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది నేను ఏదైనా ఇల్లీగల్ చేస్తే అని. యూట్యూబ్ ఏ స్ట్రైక్ వేస్తుంది మనం కంటెంట్ అప్లోడ్ చేస్తే? ఓన్లీ కాపీరైట్ స్ట్రైక్. అవును, అంతేనా? కానీ ఈ పబ్జీ ఆడుతుంటారు లైవ్లో పబ్జీ ఆడుతుంటారు, బ్యాన్ చేసిద్దా యూట్యూబ్? లైవ్లో వీళ్ళు ఒక గేమ్ ఆడుతుంటారు, బ్యాన్ చేసిద్దా? లైవ్లో సైలెంట్గా చెప్తుంటాడు ఈ కోడ్ యూజ్ చేసి మీరు ఈ ఇల్లీగల్ ఈ బెట్టింగ్ యాప్తో చేయండి అని. స్ట్రైక్ వేస్తుందా? స్ట్రైక్ వేస్తుందా? కానీ అదే వీడియో మీరు యాడ్సెన్స్కి పెట్టండి, గూగుల్ యాడ్సెన్స్కి పెట్టండి, స్ట్రైక్ పడిద్దో పడదో? ఈ డాక్యుమెంట్స్ అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలో లేదో తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది అతను ఒక క్లెయిమ్ చేశాడు, అంటే కొన్ని సైబర్ టెర్రరిస్ట్లా తయారయ్యాడు అని అతను చెప్తున్నాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దీని స్కేల్ మనం అర్థం చేసుకోవాలి, అసలు ఇది ఏ స్థాయిలో ఉంది అనేది. మన ఇండియాలో 2017లో ఇండియన్ గవర్నమెంట్ ద సెక్యూరిటీ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్ అనే వాళ్ళని ఒక అనాలిసిస్ అడిగిందండి, మీరు ఇల్లీగల్ బెట్టింగ్ సంబంధించినటువంటి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని. వాళ్ళు ఏం చెప్పారంటే మేము దీని మీద విస్తృత స్థాయిలో పరిశోధన చేశాము, అనాలిసిస్ చేశాము, కానీ మేము మా స్థాయికి మించిది ఇది ఎదిగిపోయింది. కానీ 2017లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సెక్యూరిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏం చెప్తుందంటే ఇండియాలో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే రిజిస్టర్ అవ్వనటువంటి ఇండియన్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అవ్వనటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసే ట్రాన్సాక్షన్స్ ఎంత తెలుసా? ఎంత ఉండొచ్చు మీరు గెస్ చేయండి. 100 కోట్ల, 200, ఒక ఫిగర్ చెప్పండి. 1000 కోట్ల ఈజీగా ఉండొచ్చు, ఒక 1000 కోట్లు మీరు అన్నట్టు. కానీ 1000 కోట్ల 2017లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్షరాల 10 లక్షల కోట్లు. సో ఇది కేవలం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్. సో దీని మీద ఏ జిఎస్టీ ఉండదు, దీని మీద ఏ ట్యాక్స్ ఉండదు. అండ్ వాళ్ళు ఇంకొక రిపోర్ట్ కూడా ఇచ్చారు, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇతర దేశాలలో రిజిస్టర్ అవ్వబడి ఇండియాలో ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డు పెట్టుకొని వీళ్ళు రకరకాల యాప్స్ ద్వారా, అంటే మీరు ఒక యాప్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ 365 అనే యాప్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. నెక్స్ట్ డే లోటస్ 365.11 అనే డొమైన్తో వస్తాడు, లోటస్ 365.123 అనే డొమైన్తో వస్తాడు, లోటస్ 365 న్యూస్ అని వస్తాడు. సో డొమైన్ ఎక్కడో ఏదో కంట్రీలో కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రిపీటెడ్గా రౌటర్ ఉంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సైలెంట్గా మీరు ఇప్పుడు ఈ యాప్లో రన్ అవుతూ ఉంది, ఈ డొమైన్లో రన్ అవుతూ ఉంది, ఈ కోడ్ యూజ్ చేస్తే మీరు 1500 మీరు గెలుచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు ఒకసారి మీకు చెప్తాను. వీళ్ళు దేశ భద్రతకు కూడా, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా నష్టం కలిగిస్తూ ఉన్నారు. దేశ భద్రతకి ఎలా నష్టం వాటిల్లుతుంది అని క్వశ్చన్ అడిగితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ 10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్గా వెళ్తున్నాయి. ఓ మై గాడ్, ఇది నేను చెప్పట్లేదండి. సో ఇప్పుడు ఎంత పెద్ద యాజ్ ఏ అడ్వకేట్గా ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, రిపోర్ట్ ఉంది, వెరిఫై చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.